బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనకుండా చేసేందుకు బీజేపీ ఈడీ నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్కు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిపించడానికి కాంగ్రెస్ నాయకులు చందాలు ఇవ్వడమే పాపమా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు రక్షణ కల్పించకుండా అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారిని విచారణకు పిలిచిండ్రు. రాహుల్ గాంధీ గారు భయపడకుండా విచారణను ఎదుర్కొని బయటకు వచ్చే భారత్ జోడో యాత్రను కొనసాగిస్తానని చెప్పినప్పుడు ఆయనను ప్రత్యక్షంగా బెదిరించలేక కోవిడ్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఎదుట హాజరు కమ్మని చెప్పి బీజేపీ హుకుం జారీ చేసి తల్లి మీద ఒత్తిడి చేయడం ద్వారా, తల్లిని కేసులో పెట్టడం ద్వారా వారి ఆరోగ్యం బాగలేక వారి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారిని విచారణకు హాజరు కమ్మని మానవత్వం లేకుండా భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీ గారిని కూడా పిలిచి విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడ్డది.